ముందుగా అందరికీ నమస్కారం. నవముత్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడవడం జరుగుతుంది. మెగా ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం జరిగింది. 'పెద్ది' స్టోరీ లీకేజ్‌పై పూల చొక్కా మాట్లాడిన విధానం తీరు గానీ, లైవ్‌లో పెట్టిన అటువంటి అతను చేసే కామెంట్లు గానీ, దానివల్ల ఎంతో సినిమా ఫీల్డ్‌కు నష్టమైతుందని విశ్వక్సేన్ గూడా తను ఒక ట్వీట్ చేయడం జరిగింది. మనం దేని మీద ఆధారపడి జీవిస్తున్నామో దాన్నే మనమే తొక్కేస్తుంటున్నాం తెలుగు సినిమాల్ని అని అనడం కూడా జరిగింది. ఇలా రిలీజ్ అయినటువంటి మూవీస్ గురించి మాట్లాడడంలో తప్పులేదు. రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు. కానీ రిలీజ్ కాకముందుకే సినిమాలను తొక్కేయడం జరుగుతుందని, అలా చెప్పడం వల్ల నెగిటివ్ ఇవ్వడం వల్ల సినిమాకి చాలా ఎఫెక్ట్ అవుతుందని విశ్వసేన్ అభిప్రాయం పడడం జరిగింది. ఇక ఈ పూల చొక్కా అనే రివ్యూవరు అతను నాకు ఈ సినిమా స్టోరీ తెలుసని చెప్పడం జరిగింది. కానీ ఇలా మూవీ గురించి ముందుగా అలా చెప్పడం తప్పు. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలకు నచ్చితే అది ఎలా ఉన్నా వెళ్ళడం జరుగుతుంది. ఈ రివ్యూవర్ వల్ల కొంతమంది సినిమాకి రాకపోవడం జరుగుతుంది అని నా అభిప్రాయం. ఇక ఈ మూవీ ఎలా అయినా హిట్ కావాలని మనం కోరుకుందాము. రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపు నుంచి ఒక మూవీకి ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి మూవీ అనేది తీయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ రివ్యూ వల్ల వాళ్ళ టాలెంట్‌ని చూపెట్టకపోవడం జరుగుతుంది. కాబట్టి రిలీజ్ కాకపోయినట్టు మూవీ గురించి తప్పుగా మాట్లాడడం తప్పే అని నా అభిప్రాయము. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుంటే మాత్రం ఎవరు ఎటువంటి రివ్యూ ఇచ్చినా అది ఆగదు, సినిమాకు వెళ్ళడం జరుగుతుంది. మనం ఎన్నో చూసాము, ఇంకా చూడబోతాం. ఓకే అండి. నా మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రివ్యూ అనేది ఎవరిది ఉద్దేశించింది కాదు, గమనించగలరు. ఒక్కసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి నా మూవీస్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.